సంపాదించి అందులో నుంచి ఓ 10,000 కోట్లు బడ్జెట్లోకి వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇచ్చాడని ఏమైనా చెప్పగలరా? చెప్తే తీసుకెళ్ళి రాయి చూపించా లెక్క ఏం లేదు కదా. అంటే ఏంటి, అప్పుడు ఎందుకు పెంచాడు? చంద్రబాబు టైంలో వృధా అవడం వల్ల, లేదా అప్పులు పాలవడం వల్ల. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్నటువంటి అప్పులు లేదా కట్టాల్సినటువంటి వాటి కారణంగా అదే విద్యుత్ శాఖకి ఇప్పుడు చంద్రబాబు భారాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు విద్యుత్ శాఖని భ్రష్టు పట్టించాడు జగన్ అని చెప్తున్నారు. మరి అంతకుముందు చంద్రబాబు భ్రష్టు పట్టిస్తేనే కదా జగన్ డబ్బులు వేసేది, భారాలు విద్యుత్ ఒప్పందాల్లో తేడాలు చేస్తేనే కదా జరిగేది. ఫైనల్ గా ఇవన్నీ చదువుకున్నోడికి అర్థమవుతుంది. చదువు రానోడికి రెండే పద్ధతులు ఉంటది. కరెంట్ ఛార్జీలు జగన్ ఎంత పెంచాడు, బాబు ఎంత పెంచాడు, అప్పుడు ఎంత బిల్లు పెరిగింది, ఇప్పుడు ఎంత బిల్లు. ఇప్పుడు తక్కువ పెరిగింది అనుకోండి చంద్రబాబు బెటర్, అదే కనుక ఎక్కువ పెరిగింది అనుకోండి జగన్ బెటర్ అంటారు. ఇవన్నీ ఇవాళకి వాళ్ళు అయ్యేది కాదు. ఈ 6 నెలలు 7 నెలల బిల్లులు చూస్తున్నారు కదా జనం. నెక్స్ట్ ఇంకా ఎంత పెంచుతారు? ఆయన చెప్తున్నట్టు ఏడాదికి యూనిట్కి 30 పైసలు చొప్పున తగ్గిస్తానంటున్నాడు. అదే జరిగింది అనుకోండి చంద్రబాబు బెస్ట్ అనుకుంటారు. రోడ్లు వేసే విషయంలో జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు బెస్ట్, నో డౌట్ అందులో. అట్లాగా ఏది మంచి ఏది చెడు అనేది రాబోయే రోజుల్లో విశ్లేషిస్తారు జనం. ఒక రకంగా హామీలు ఇవన్నీ మీరు అన్నట్టు ఇప్పుడే చెప్పడం చెప్తారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నది కార్యకర్తతో కలిసి వెళ్ళడం, కార్యకర్తని కాపాడుకోవడం. ఆ విషయంలో ఎలాంటి